హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఈ యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరికొన్ని దంత సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. అయితే డాక్టర్ గారు, మరి కొంతమందికి 3-4 పనులు మాత్రమే ఉంటాయి. ఆ 3-4 కూడా మొత్తం ఊసిపోయాక పనులన్నీ ఒకేసారి కట్టించుకుందాంలే అనే ఆలోచనతో ఉంటారు వాళ్ళు. మరి దానివల్ల ఏమైనా నష్టం ఉంటుందా డాక్టర్ గారు? చాలామంది ఆఫ్టర్ 50, 60, 70లో పళ్ళన్నీ అంటే కొంతమందికి ఊడిపోతూ ఉంటాయి, కొంతమందికి ఒక 4-5 పళ్ళు ఉంటాయి, పైన 2 కింద 2 అట్లాగా మొత్తం ఊడిపోయి ఉంటాయి. వాళ్ళు తినటానికి ఏమి ఉండదు, అంటే దంతాలు ఉండవు. మనం ఏంటి ముసలి వయసులో మనం ఆహారం తినటానికి పళ్ళు అనేవి చాలా ముఖ్యమైన ఇది. ఈ ఆహారాన్ని అంటే నమలటానికి ఉపయోగపడని పళ్ళు మనం నోట్లో ఉన్నంత మాత్రాన్ని మనకి ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి దంతాలు లేకపోకుండా ఇప్పుడు మన ఆరోగ్యం ఏంటంటే పాడైపోతుంది. కాబట్టి చాలామంది ఏంటంటే ఈ దంతాలు లేకపోకుండా ఎదర ఒక 3-4 పళ్ళు ఉంటే వాటితోటి అట్లాగే ఎదర పళ్ళు చూడటానికి ఎదర ఉన్నాయి కదా అన్నట్టుగా వాళ్ళు అవి కూడా ఊడిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అప్పుడు కట్టించుకుందాము అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లా కాకుండా అంటే ఇది ఈ విధంగా లేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇందాక చెప్పాను కదా, ఈ బోను అరిగిపోతుంది. దవడ ఎముక యొక్క బోను ఉంటుంది, తెల్లని భాగం. ఈ తెల్లని భాగం అంతా కూడా బోన్ అన్నమాట. ఈ బోన్ అంతా బ్యాక్టీరియా వలన అది కృషించిపోతుంది. అంటే అది సన్నగా అయిపోయి అవి ఒక రిడ్జ్ లేకుండా, అంటే మనం పళ్ళు కట్టినా కానీ అవి పటుత్వం లేకుండా అవి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం మాట్లాడుతున్నా నవ్వులుతున్నా ఊడిపోతూ ఉంటాయి. అంతవరకు రాకుండా మనం పళ్ళు కదులుతూ ఉంటే, అంటే ఎప్పుడైతే దంతాలు కనుక ఊడిపోయాయో అప్పుడు వెంటనే మిగతా పళ్ళు కూడా తీయించేసుకుని మొత్తం పళ్ళు కట్టించుకోవడం వల్ల వాళ్ళకి పళ్ళు మంచిగా కుదురుతాయి. తర్వాత వాటితోటి వాళ్ళు నమలొచ్చు. దానివల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఇవి కూడా మనకి ఎదరపళ్ళు ఉన్నాయి కాబట్టి చూడటానికి పర్వాలేదు, బాగానే ఉన్నాయి, ఇవి కూడా ఊడిపోయే వరకు వెయిట్ చేద్దాము అని అనుకుంటే ఈ దంతాలు లేకపోవటం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఎప్పుడైతే నమలటానికి దంతాలు లేవో ఇమీడియట్గా ఈ ఎదర పళ్ళను కూడా తీయించేసుకుని పళ్ళు కట్టించుకోవడం అనేది చేయాలి. ఓకే గైస్, మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.